శ్రీ మురళీ మోహన బెల్ రైస్ స్టార్ మహిళ 2600 ప్లస్. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. ఓకే, సో ఇవాళ మన స్టార్ మహిళ కార్యక్రమంలో పోటీ పడ్డానికి నల్గొండ, మెదక్, కృష్ణ, ఖమ్మం రెడీగా ఉన్నారు. నేను ఇదిగో ఈ నల్గొండ వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వెళ్ళిన ప్రతిసారి ఆమె తిరుగుతోంది. నేను షేక్ హ్యాండ్ ఇస్తున్నా, ఆమె తిరుగుతోంది, లేకపోతే నన్ను తిప్పుతోంది. ఏంటో సంగతి కనుక్కుందాం. అంతకన్నా భాగ్యం సుమక్క. దేనికి? మీతో కలిసి డాన్స్ చేయడం కాదు, నాతో కలిసి మీరు చేయడం. ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ తో చేయాలనుకుంటుంది. ఏమిటో ఆడపిల్లలు కూడా నన్ను చూసి సిగ్గుపడుతున్నారు. అబ్బా, నాకేం అర్థం కావట్లేదు. వై అంటే మీ యవన సౌందర్య రహస్యం ఏంటో అని అడగను. యవన సౌందర్య రహస్య అలాంటిది ఏం లేదు, అందుకే నేను అడగనని చెప్పా. థ్యాంక్ యూ. ఇంతకీ నీ గురించి చెప్పు. ఏం లేదు సుమక్క. ఏం లేదా? అయితే సరే, ఉంది అసలైన విషయం చెప్పు. నా పేరు జ్యోతి రమావత్. నేను నల్గొండ నుంచి వచ్చాను. ఈ మధ్య పీజీ కంప్లీట్ అయింది. పిహెచ్డి కోసం ట్రై చేస్తున్నాను. ఓకే, ఎందులో పిహెచ్డి? మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్. మాస్టర్ ఆఫ్ సోషల్. నువ్వు పిహెచ్డి చేద్దాం అనుకుంటున్నావా? మీరు ఆల్రెడీ చేస్తున్నారు. నేను చాలా కాలం నుంచి చేస్తుంది సోషల్ వర్క్. ఏం స్టార్ మహిళలు చేయడం ఒక సామాజిక సేవా కార్యక్రమం కాదా? ఖచ్చితంగా ఇది సామాజిక సేవే. మేమంతా ఏకీభవిస్తున్నాం. ఎంతమంది మహిళల్ని నేను వాళ్ళ ఇళ్ల నుంచి బయటకు తెప్పించాను తెలుసా? ఎస్. డాన్స్ చేయించాం తెలుసా? డైలాగ్ చెప్పని వాళ్ళతో చెప్పించాం తెలుసా? ఇది సామాజిక సేవే. నవ్వురాని వాళ్ళతో నవ్వించారు కూడా. పాపం వాళ్ళ భర్తలతో ఇంట్లో నవ్వుతారో లేదో, వంటింట్లోనే కుందల్లాగా ఉండి ఒక్కసారి వన్స్ ఈ ఫ్లోర్ పైకి వచ్చి సుమక్క పక్కకి రాగానే ఆటోమేటిక్ ఆ ఎనర్జీ జనరేట్ అవుతుంది. థ్యాంక్ యూ. మెదక్ నుంచి సౌమ్య. హలో మేడం. కొన్ని పేర్ల ప్రభావం మన మీద ఉంటుంది తెలుసా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జ్యోతి అని పేరు పెడితే ఇట్లా మాట్లాడుతూ ఉంటుంది. ఈమె పేరు సౌమ్య. ఈమె హలో బాగున్నారు అట్లా ఉంటది అనమాట. చెప్పు సౌమ్య. హాయ్ సుమా. హాయ్. నేను మెదక్ నుంచి వచ్చాను. నా పేరు సౌమ్య. నేను ఆర్బీఎస్కే ఫార్మసిస్ట్ గా చేస్తున్నాను. ఓకే. ఖమ్మం నుంచి ఆదిలక్ష్మి. హాయ్ సుమక్క. నా పేరు ఆదిలక్ష్మి. నేను ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నేను హౌస్ వైఫ్. నాకు ఒక పాప. ఓకే. కృష్ణా నుంచి ఉదయ భాను షా. హాయ్ సుమా. బాద్షా. కులీ కుతుబ్ షా మీకు ఏమవుతారు? అన్నయ్య. అన్నయ్య. మళ్ళీ నువ్వు ముసల్దారు అనుకుంటారు. కులీ కుతుబ్ షా మీకు అన్నయ్య అయిందంటే మరి బాద్షా మీకు ఏమవుతారు? ఎన్టీఆర్ బాద్షా మీకు ఏమవుతారు? తమ్ముళ్ళు ఎవరా? అవును, ఎలా ఇది పేరు? భానుషా అంటే సూర్యుని కిరణం. నేమ్ ఉదయ భానుష. సూర్యుని కిరణం. భాను. భాను అన్నమాట. ఓకే, చెప్పు. హాయ్ సుమా. హాయ్. నా పేరు ఉదయ భానుష. నేను కృష్ణా జిల్లా నుంచి వచ్చాను. ఐఎస్టీ ల్యాబ్స్ లో హార్డ్వేర్ డిజైనర్ గా జాబ్ చేస్తున్నాను. ఓకే. ఉదయ భానుకి షా యాడ్ అవుతే ఇది అవుతుంది అనమాట. ఉదయ భాను షా. అవును. ఓకే, పరిచయాలు అయిపోయాయి. రౌండ్ మొదలెట్టేద్దామా? శ్రీ మురళీ మోహన బెల్ రైస్ స్టార్ మహిళ 2600 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్ జంబలగడి పంబ. మేము అడిగిన ప్రశ్నలకి మీరు రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. సౌమ్య, నీ దగ్గర నుంచే మొదలు పెట్టబోతున్నాము. తెలియకపోతే పాస్ చెప్పాలి. ఓకే, రెడీ సౌమ్య? అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ఏంటి, ఇంకా నువ్వు వార్మప్ అవ్వలేదా? సౌమ్య వార్మప్ అయినట్టుగా అనిపించట్లేదు. మీరు చేయిస్తారు ఇప్పుడు. ఏం చేద్దాం సౌమ్యని వార్మప్ చేయాలంటే? ఇప్పుడు చేస్తారు కదా మేడం. ఒకసారి అను. ఇప్పుడు ఇప్పుడు అందరూ వార్మప్ చేసుకుందాం ఒకసారి. రెడీ? నేను చెప్పినట్టుగా చెప్తూ ఉండండి. అనలేదు. నువ్వు వార్మప్ అవ్వలే. నువ్వు అనలే. చిపో చిపో. నీ మొహం. నీ బొంద. నీ బొంద. నన్ను చూసాను, కామని చూసాను. నీ బొంద. నువ్వు కూడా ఆమెను ఏదో ఒకటి. నీ క్యాట్, నీ మేకప్, నీ క్యాట్ అంటే ఏమన్నా? ఏదో చాలా పెద్ద భూత మాట్లాడినట్టుంది. క్యాట్ అంటే పిల్లి కదా. సౌమ్యంగా ఉంది అందుకే. సౌమ్య పక్కకు యాడ్ చేసింది. ఓకే, ఇది ఒక రకమైనటువంటి అంతాక్షరి అన్నమాట. ఇది ఎక్కడ ఆగకూడదు. ఇది కేవలం మంచి తిట్లు మాత్రమే వాడేటువంటి అంతాక్షరి రౌండ్. ఓకే, నేను అంటాను, దాని ఫాలో అప్ నువ్వు ఇంకేదైనా అనొచ్చు, నువ్వేమైనా అనొచ్చు, నువ్వే అనొచ్చు. ఓకే. నీ మెడకాయ. నీ గులాబీ. నీ మొహం. నీ బొంద. నీ తలకాయ. నీ నన్ను చూసాను. నీ తలకాయ. చాట చీపురు కట్ట. నీ చౌదిద్దులు. ఓయ్, ఒకసారి కాళ్ళు చేతులు చూసుకో. నీ ఫేస్ అద్దంలో చూసుకో. చాలే అమ్మా. రఫ్ ఆడించేస్తా. నీ అద్దాలు తీసేస్తా. హలో, ఫేస్ కట్ చేస్తా.
నేను టోటల్ గా తీసేస్తా. నీ పీక కోస్తా. సుమ్మ సుర్రైపోద్ది. హై హీల్స్ తీసేస్తా. అంత సీన్ లేదమ్మా నీకు. చాలు చాలేమ్మా. ఎక్కువ చేయకు. పోమ్మా. వెళ్ళవమ్మా, వెళ్ళు వెళ్ళు. వెళ్ళమ్మా వెళ్ళు. పోవే. ఉసేయ్ జ్యోతి. గుమ్మాలి ఆదిలక్ష్మి. అరుంధతి ఇక్కడ. నువ్వు నన్నేం చేయలేవు సౌమ్య. నేను చేస్తానుగా. చూస్తూ ఉండు, అడ్డంగా నరికేస్తా. చూస్తావా? చూడ నీ సొంతమేనా? ఓ అలాగా, ఇక్కడ చూసి చూసి ఉన్నాను ఇక్కడ. ఇప్పుడు ఫాస్ట్ ర్యాపిడ్ ఫైర్ అన్నమాట. ఓకే రెడీ? చిన్న చిన్న తిట్లే. రే ఉసే అలాగా. ఓకే స్టార్ట్. ఒరేయ్ ఓయ్ ఓయ్ ఏందే? ప్రతిసారి నన్నే ఏదో ఒకటి అంటావు. పక్కా అంట. అమ్మయ్యా ఇప్పుడు వామప్ అయిపోయింది. మంచి బ్యూటిఫుల్ రౌండ్ మనది. ఎవ్వరు చేయలేదు ఇట్లాంటి తిట్ల రౌండ్. హాయ్ సుమక్క. ఇప్పటి వరకు ఓన్లీ మన సాంగ్ల మెడ్లీ మాత్రమే చూసాము. ఇప్పుడు మనం తిట్ల మెడ్లీ కూడా చూసాము. క్రెడిట్ అంతా మీదే. హాయ్. ఇందాక నన్ను ఏమని తిట్టావు? ఏంది? కాదు పోయే. ఓకే, పోవే. ఏంటో చెప్పావు. చూస్తాను నీ సంగతి, నేను చూస్తాను. సౌమ్య భయపడకు. ఓకే సౌమ్య రెడీ? ఓకే రెడీ మేడం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. డస్ట్బిన్ ని దేనికి వాడతారు? తినడానికి. డోర్ మ్యాట్లను దేనికి వాడతాము? తుడుచుకోవడానికి. వడ్ల గింజ ఎంత బరువు ఉంటుంది? 100 కిలోలు. కొడవలితో ఏం చేస్తాము? ఫేషియల్ చేసుకుంటాం. దూది ఏ రంగులో ఉంటుంది? నలుపు. చపాతీ పిండితో ఏం చేస్తారు? చికెన్. కళ్ళజోడు దేనికి వాడతారు? పంటి నొప్పికి. డస్ట్బిన్ ని దేనికి వాడతారు? తినడానికి. మీరు డస్ట్బిన్ లోనే అన్నం కూర కలుపుకొని తింటారా? డోర్ మ్యాట్లని తుడుచుకోవడానికి, మొహం తుడుచుకోవడానికి వాడతారంట. వడ్ల గింజ 100 కేజీల బరువు ఉంటుందంట. కొడవలితో ఫేషియల్ చేస్తారంట. అందుకే అంత అందంగా ఉంది సుమక్క. ఇలా దూది నల్లగా ఉంటుంది. చూసారా మనం వార్మప్ చేయడంతో ఎంత ట్యూనప్ అయింది అమ్మాయి. ఎలా భలే భలే రాంగ్ ఆన్సర్లు చెప్పింది అసలు. చపాతీ పిండితో చికెన్ చేస్తారంట. ప్లాస్టిక్ తో క్యాబేజ్ తయారు చేయగలిగింది, చపాతీ పిండితో చికెన్ చేయలేమా ఏమిటి? పిండినే చికెన్ లాగా చేసి ఇట్లా 2 కాళ్ళు 2 చేతులు పెట్టేయాలి. కళ్ళజోడు పంటి నొప్పికి వాడతారంట. 7 రాంగ్ చెప్పావు. మన తిట్ల మెడ్లీ బాగా ఉపయోగపడింది. 70 పాయింట్స్. మీకు తెలుసా ప్లాస్టిక్ క్యాబేజీలు తయారు చేస్తున్నారంట? చూసావా? తెలీదా మీకు? తెలీదా? నేను చూశాను మొన్న. ఆ క్యాబేజ్ చూడడానికి అస్సలు సిస్సలైన మన క్యాబేజ్ లాగానే ఉంటుంది. అయితే దాని పైన ఉండేటువంటి ఒక రేక్ ని మీరు తీసి దాన్ని ఏమంటారు? రేక పైన ఉండే ఒక పొర తీసేసి మీరు గ్యాస్ మీద కొంచెం ఇలా పెట్టారనుకో, అది కొంచెం వేడెక్కుతుంది కదా. దాన్ని ఒకసారి బయటకు తీసి ఇలా అంటే మీకు దాంట్లో ఉండే ప్లాస్టిక్ సాగుతుంది. అది ప్లాస్టిక్ క్యాబేజ్ అని మీకు తెలిసిపోద్ది. ఇప్పుడు అదంతా తిని లోపలికి వెళ్తే మనకు ప్లాస్టిక్ సర్జరీ అవ్వదు. తప్పుతుంది. అందుకనే జాగ్రత్త పడండి. ఏంటేంటో తయారు చేసి మార్కెట్ లోకి వాడేస్తున్నారు, పంపించేస్తున్నారు. మొన్ననే ఒక అతను పాపం సిటీలో ఇలాంటి ఫుడ్లకు అలవాటు పడి పల్లెటూరుకు వెళ్లి మంచి ఫుడ్ తిని వారం రోజులు మంచాన పడ్డాడంట. అతనికి వంట పడట్లేదు అదంతా. పాపం ఈ పిచ్చి ఫుడ్ తినడమే అలవాటు అయిపోయింది. మంచి పడేసరికల్లా వికటించేసింది. ప్లాస్టిక్ బియ్యం కూడా కలిపేశారంట. ఎందుకు అసలు మనుషులు ఇట్లాంటివన్నీ చేస్తున్నారు కదా. ప్లాస్టిక్ కారం అంటే ప్లాస్టిక్ కారం కాదు, ఇటుక పొడితో కారం. ఒకప్పుడు రోజుల్లోనే బెటర్. రేషన్ లో కనీసం వాడు 4 రాళ్లు కలిపి బియ్యం అమ్మేవాడు. ఇప్పుడు బియ్యమే ప్లాస్టిక్ చేసేశారు. ఉదయ్ భానుషా రెడీయా? రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆడవాళ్ళు పట్టు చీరలు ఎప్పుడు కట్టుకుంటారు? నిద్రలో ఉన్నప్పుడు. తాటి చెట్టుకి ఏం కాస్తాయి? పాస్. పూలదండలు వేటితో చేస్తారు? థర్మోకోల్ బాల్స్. జిరాఫ్ ఎలా ఉంటుంది? సన్నగా ఉంటుంది. రోటీ మేకర్ తో ఏం చేస్తారు? ఇడ్లీ. చింత చెట్టు ఆకు ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది. గులాబ్ జామున్ ఏ రుచిలో ఉంటుంది? చేదుగా. ఓకే. ఆడవాళ్ళు పట్టు చీరలు నిద్రలో ఉన్నప్పుడు కట్టుకుంటారంట. నిద్రలో అయినా సరే అందంగా కనిపించాలని. నైట్ నేను కట్టుకుంటా. ఏంటి? ఎవరు? నేను. ఆదిలక్ష్మి. ఇవాళ నైట్ నువ్వు పట్టు చీర కట్టుకుంటున్నావా? నీకు పెళ్ళయిందా? అయిందక్క పాప. నో కామెంట్స్. తాటి చెట్టుకి ఏం కాస్తాయి? పాస్. పూలదండలు వేటితో చేస్తారంటే థర్మకోల్ తో అంట. ఓకే. జిరాఫ్ ఎలా ఉంటుంది? సన్నగా ఉంటుంది, ఇలియానా లాగా. రోటీ మేకర్ తో ఇడ్లీలు చేస్తారు. చింత చెట్టు ఆకులు నల్లగా ఉంటాయంట. గులాబ్ జామున్ చేదుగా ఉంటుంది. 6 రాంగ్ చెప్పారు. 60 పాయింట్. ఆదిలక్ష్మి పట్టు చీర కట్టుకుని రెడీగా ఉన్నావా? రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. నిమ్మకాయలతో ఏం చేస్తారు? మొహానికి రాసుకోండి. గుడ్లగూబ కళ్ళు ఎంత ఉంటాయి? చీమలంతా. ఫిబ్రవరి నెలలో ఎన్ని రోజులు ఉంటాయి? 20. చేపల మార్కెట్ కి ఎందుకు వెళ్తారు? పాస్. అక్వేరియం లో ఏం పెంచుకుంటాం? కుక్కలు. సిమెంట్ ని దేనికి వాడతాం?
అన్నం తిన్నాను. మనీ ప్లాంట్ కి ఏం కాస్తాయి? పాస్. దండెంపై ఏం వేస్తారు? ఓకే. నిమ్మకాయలతో ఏం చేస్తారు? మొహానికి రాసుకుంటారా? మండుతుందో తెలుసా? గుడ్లగూబ కళ్ళు చీమలంత ఉంటాయి. ఫిబ్రవరి నెలలో 20 రోజులు. చేపల మార్కెట్ కి ఎందుకు వెళ్తారంటే పాస్ చెప్పారు. అక్వేరియంలో కుక్కల్ని పెంచుకుంటారా? అవి ఈదుతూ ఉంటాయా? చాలా. సిమెంట్ ని దేనికి వాడతాము అంటే అన్నం తినడానికి. అన్నం కలుపుకొని తింటాం. బాగా కలిసిపోతుంది కాబట్టి సిమెంట్ తో అయితే అవుతుంది. ఇంకోటి బలంగా ఉంటుంది లోపలికి. లోపలికి. మళ్ళీ ఆకలేదు. ఆకలేదు. బాడీ అంత గోడ కట్టేస్తుంది. గోడ కట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ కి గోడ కట్టేస్తుందమ్మా. గోడ ఉంటది మళ్ళీ స్ట్రాంగ్ గా ఉంటది గోడ. 5 రాంగ్ 50 పాయింట్లు. జ్యోతి, ఇప్పుడు నీ ప్రతాపం ఏమిటో చూడబోతున్నాము. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏ చెట్టుకి ముళ్ళుంటాయి? కరివేపాకు. టాల్కమ్ పౌడర్ తో ఏం చేస్తారు? చపాతీలు. ఫినాయిల్ తో ఏం చేస్తారు? ఫినాయిల్తో పాస్. హాట్ బాక్స్ లో ఏం పెడతారు? కూల్ డ్రింక్స్. ఏసీలు ఎక్కువగా ఏ కాలంలో వాడతారు? పూర్వకాలంలో. గ్రానైట్ వేటి నుండి తయారు చేస్తారు? నీటి నుంచి. సున్నుండలు వేటితో తయారు చేస్తారు? సున్నుండలు. సిమెంట్. ఏ చెట్టుకి ముళ్ళుంటాయి? కరివేపాకు చెట్టుకి ముళ్ళుంటాయంట. టాల్కమ్ పౌడర్ తో చపాతీలు చేస్తారంట. పిన్ని గారు విన్నారా? ఈ టాల్కమ్ పౌడర్ లోకి ఏం కలపాలమ్మా చపాతీ చేయడానికి? ఫెరెన్ లవ్లీ కలపాలి. ఒక్క నిమిషం. సుమక్క, ఫెరెన్ లవ్లీ. ఈమెకి నిజంగా చపాతీలు తయారు చేయడం కూడా వచ్చినట్లేదు. రాదు రాదు. చపాతీ పిండిలోకి ఏం కలుపుతారో చెప్పు. చపాతీలు చేయడానికి నీళ్లు. ఇంకా ఉప్పు. ఇంకా చక్కెర కలపరు. ఇంకా కొంచెం మంచి నూనె. మెయిన్ థింగ్ మర్చిపోయావు. ఏంటది? చెయ్యి. చపాతీలో చెయ్యి కలుపుతారు కదా. చెయ్యి కలవంతే చపాతీ అవుతుందా? ఓకే. ఫినాయిల్ తో ఏం చేస్తారు? పాస్. హాట్ బాక్స్ లో ఏం పెడతారు? కూల్ డ్రింక్స్. ఐస్ లో ఎక్కువగా ఏ కాలంలో వాడతారు? పూర్వకాలంలో. ఇవే భూత భవిష్యత్ కాలాల్లో ఉన్నట్టుంది. గ్రానైట్ వేటి నుండి తయారు చేస్తారు? నీటి నుండి. 5 రాంగ్ 50 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. వారేవా ఏమి ఫేస్ లో 40 పాయింట్లు ఎవరికి వస్తాయో చూద్దాం. ముందు జ్యోతి, నీకే బొమ్మ చూడు. అరే చిరంజీవి. మై జాన్ జిగిరి. ఏ బాలకృష్ణ. బాలకృష్ణ. నువ్వు ఎవరినైనా చెప్పు, చెప్పకపో. ఏ చెప్పలేదనుకో నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. బాలకృష్ణ చెప్పాను. ఓ ఏ బాలకృష్ణ చెప్పేసా? ఆల్రెడీ చెప్పాను. సూపర్. నువ్వు చిరంజీవి. శ్రీహరియా? డి శ్రీహరి నన్ను అడగకూడదు, నేను చెప్పకూడదు. మీసాలు, స్టైలు. మరి బి మోహన్ బాబులా అనిపిస్తున్నాడు. ఫైనల్ చేద్దామా? ఫైనల్. ఏమన్నావు? బాలకృష్ణ. ఏమన్నావు? బాలకృష్ణ. చెప్పండి. రాజీవ్ కనకాల గారు. ఆఫ్టర్ ఆల్ ఆడదా? మోహన్ బాబు మేడం. పొద్దున్నే నిద్ర లేచి ముగ్గేసి మొగుడికి కాఫీ అందించి న్యూస్ పేపర్ ఇచ్చి పిల్లల్ని స్కూల్ కి పంపించి వెంటనే ఈటీవీలో వస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ అన్ని వాచ్ చేస్తూ అత్తగారు కాఫీ అడుగుతుంటే అది కూడా అందించకుండా మామగారు ఏమ్మా నేను కింద జారి పడిపోయాను అంటే ఉండండి నేను టీవీ చూస్తున్నాను తర్వాత వచ్చి పట్టించుకుంటాను అని చెప్పి మధ్యాహ్నం 1 గంటకు వచ్చేటువంటి స్టార్ మహిళ కార్యక్రమాన్ని చూస్తూ అత్తగారు అమ్మా ఆకలేస్తుంది భోజనం పెట్టు అంటే తర్వాత పెడతాను మొహం చూడు అని చెప్పేదే ఆడదిరా. ఆఫ్టర్ ఆల్ ఆడదంటావా అని చెప్పే సంపూర్ణేష్ బాబుని మీరు గుర్తుపట్టలేదా? చూడండి. సంపు సారీ, నువ్వు చెప్పిన డైలాగ్ యాజ్ ఇట్ ఈస్ గా కాకుండా నేను కొంచెం అటు ఇటు మార్చి దాన్ని మెడ్లీ లాగా తయారు చేసి ఇవాళ ట్రెండ్ కొదిలా. ఓకే, ఎవరది? బాలకృష్ణ? సంపు. సంపుతరే. సంపుతా. నా సంపుకు చెప్తున్నా. సంపుని గుర్తుపట్టలేదు నువ్వు అసలు. ఏంటబ్బా సినిమాల మీద పెద్ద కమాండింగ్ లేదక్క. మరి దేని మీద ఉంది? నీ మీద. బి మోహన్ బాబు. ఇది కరెక్ట్ లాగే అనిపిస్తోంది. కరెక్ట్. చూద్దాం. మోహన్ బాబు గారు చిరంజీవి గారు కరెక్ట్ అక్క. చూద్దాం. ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది
ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరన్నది అంకుల్ పుత్రుడా హల్లో అల్లుడా వరసే కుదిరింది వడ్డాణం తొందరన్నది వెడ్డింగ్ డే సిద్ధమైనది పెళ్లిదాకా చేరుకున్న అందాల పిల్లగారు బావున్నారు భర్తలా మారనున్న బంగారు బావగారు బావున్నారు బుగ్గ చుక్క వారేవా ముక్కు పుడక వారేవా కళ్ళ చుక్క వారేవా కళ్ళ జోడు వారేవా ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది ముహూర్తం ముందరున్నది. నేను కదా రంబని, నువ్వు చిరంజీవి కదా. టెంప్టింగ్ ఒక క్లారిటీ లేదా నీకు? చెప్పాను మైండ్ బ్లోయింగ్ ఇక్కడ ఒక మాటలు duet లేవు deliver అక్కడ. చేయనివ్వరు చిరంజీవి గారు. ఐఎమ్ సారీ, నెక్స్ట్ టైం బాగా ప్రిపేర్ అయ్యి చేస్తాం. జీ ఎవరు? శ్రీహరి అన్నావు కదా, అది నాగబాబు గారు లాగా ఉంది. నాగబాబు గారు సుమా ఏంటా పిచ్చి గెంతులు అని ఒక ఎక్స్ప్రెషన్ వచ్చాడు ఆయన. 4 నీకు 2 కరెక్ట్ అయ్యాయి, 20 పాయింట్లు. ఈ రౌండ్ లో సరిగ్గా ఆడలేదు నువ్వు. ఆదిలక్ష్మి ఖమ్మం చూడు. అబ్బా, 2 ఆడవాళ్ళు 2 మగవాళ్ళు వచ్చారు. ఏ తమన్నా, హ్మ్. ఏ తమన్నా, బి డి అల్లు అర్జున్, ఓకే. సి వరుణ్ సందేశ్, బి, ఓకే. సి సి ఎవరబ్బా చూడు, హన్సిక. ఓకే. ఫైనల్. ఏ తమన్నానా? అయ్యో, అది సమంత. సమంత కదా. నమ్మకం లేదా నీకు? చూడు. ద క్యూట్ క్యూట్ సమంత. బి వరుణ్ సందేశ్. వరుణ్ సందేశ్. ఓకే, చూద్దామా? జ్యోతి 2 చెప్పింది, మీరు 1 చెప్తారా? ఇప్పటికి 2 పోయాయి. సి హన్సిక. కరెక్ట్. కరెక్టా? ఆ. చూద్దాం. కరెక్ట్. జి అల్లు అర్జున్. అల్లు అర్జున కాదు, నితిన్ కదా. చూద్దాం. నల్గొండ జ్యోతి 2 కరెక్ట్. ఖమ్మం ఆదిలక్ష్మి 1 కరెక్ట్. 10 పాయింట్లు. కృష్ణా జిల్లా వాళ్ళ పరిస్థితి ఏంటో చూద్దాం. ఏ కాజల్, ఆ, బి నాగార్జున, ఆ, సి రకుల్ ప్రీత్ సింగ్, ఆ. డి నేమ్ గుర్తు రావట్లేదు. మిరపకాయ మూవీలో హీరోయిన్. మిరపకాయ సినిమాలో హీరోయినా? అమ్మా అమ్మా, పట్టేశావు. పేరు గుర్తు రాదు. తెలిసిపోయిందా? అంటే లీడర్ సినిమాలో హీరోయిన్, మిర్చిలో హీరోయిన్, మిర్చిలో కూడా అనుష్క కాకుండా ఇంకో హీరోయిన్. అప్పా అప్పా, సారథ్యాల్లో కూడా ఉంది. ఏంటి పిండుతున్నారు? ఆలోచనలు పిండుతోందంట. టీ తెలియట్లేదు. ఫైనల్. ఇప్పుడు మనం డి పేరు చెప్పేద్దామా? యా. రెడీ? 1 2 3. ఈ ముగ్గురికి కూడా తెలియదా? రీచా గంగోపాధ్యాయ. టైం అయిపోయిందిగా. పైగా మీరు ఫైనల్ అనేసారు. రిచా గంగోపాధ్యాయ అవునా కాదా చూద్దాం. డి. ఇది రిచా గంగోపాధ్యాయ, కానీ మీరు టైం కి చెప్పలేదు. మీరు ఫైనల్ అన్న తర్వాత రిచా గంగోపాధ్యాయ అన్నారు కాబట్టి మేము తీసుకోలేము. ఏ కాజల్ కరెక్ట్ కదా? చూద్దాం. ఎస్, కరెక్ట్. కాజలే. బి నాగార్జున. అవునా? 3 ఆడ ఫేసెస్ 1 మగ ఫేస్ వచ్చినా కూడా మీరు నాగార్జున గారిని వదిలిపెట్టరా?
మన్మధుడు మన్మధుడు కదా మన్మధుడు మన్మధుడు గ్రీకు వీరుడు. అందుకనే ఇంతమంది హీరోయిన్స్ తో వచ్చాడు. చూద్దాం. ఓకే సి రకుల్ ప్రీత్ సింగ్. రకుల్ ప్రీత్ సింగ్. ఆదిలక్ష్మి కరెక్ట్ అనుకుంటున్నావా? కరెక్ట్ అక్క. చూద్దాం. ఇట్ ఈస్ రకుల్ ప్రీత్ సింగ్. సో ఎన్ని కరెక్ట్ అయ్యాయి? 3. 3 కరెక్ట్. 30 పాయింట్స్. మెదక్ చూడండి. డి రవితేజ, సి నాగ చైతన్య, గడ్డం చేసుకొని అమ్మాయిలా లేదు. సి నాగ చైతన్య. ఆ, ఒక హర్రర్ మూవీ ప్లాన్ చేయొచ్చు. ఇట్లా కదా. యా, ఎవరిని కాపీ ఒక మనిషిలో 4 కోణాలు ఉంటాడు అంటే ఇదా? ఏంటమ్మా మైండ్ బ్లాక్ అయిందా? ఏ సోనాలి బింద్రే. ఏ సోనాలి బింద్రేయా? ఓకే. బి పేరు గుర్తు రావట్లేదు. మీకు కూడా అంతేనా? అంతే మేడం, సేమ్ అంటినట్టుంది ఆ వ్యాధి. అవును, పేరు పక్కపక్కకే గుర్తురాని ఉన్నాం, వ్యాధి. పక్కపక్కకే ఉన్నాం కదా. ఎంతసేపు చూస్తావు? నేను ఒక్కసారి కూడా చూడలేకపోతున్నాను. బి గుర్తు రావట్లేదు. ఫైనల్. ఏ సోనాలి బింద్రేనా? ఇలియానా కదా? ఇలియానా. అవును, ఇలియానా. ఇలియానా. ఇలియా. ఇలియానా. చూద్దాం. సిల్లీ. యు వెరీ సిల్లీ. ఎస్ మేడం. బి నీకు గుర్తు రాలేదు. గుర్తు రాలేదు. తాప్సీ. 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 ఫ్రెష్ గా మొహం అప్పుడే కడుక్కున్నట్టుంది. భలే తలతలలాడిపోతోంది. సి నాగ చైతన్య. ఇలియానా కింద అలాగా ఆ ఫేస్ పెడితే ఇలా అయిపోద్దా? కరెక్ట్. దేవుడా. కరెక్ట్. కరెక్టే. నాగ చైతన్య కరెక్ట్. Correct. Yeah. చూద్దాం. డి రవితేజ. రవితేజ కరెక్ట్. చూద్దాం. Yes! 2 కరెక్ట్. 20 పాయింట్స్. యాక్చువల్లీ 100 టచ్ అవ్వాల్సింది, కానీ 2 చెప్పడంతో నువ్వు 90 వరకు వెళ్ళావు. ఇక్కడ స్కోర్ లో లీడ్ కృష్ణ అండ్ మెదక్ ఉన్నారు 90-90తో. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదలా. వదల బొమ్మాలి వదల. బస్ మీద సినిమా పేరు ఊరి పేరు ఉంటుంది. జాగ్రత్తగా చూసుకొని బజర్ నొక్కండి. రాంగ్ అయితే -10 అవుతుంది. మరి చూడండి. జ్యోతి. ఎక్కడికి పోతావు చిన్నవాడు. ఎక్కడికి పోతావు చిన్నవాడా? కరెక్టా? కరెక్టే. చూద్దాం. ఎస్ 10 పాయింట్లు. సినిమా చూసావా? లేదక్క. ఎవరైనా చూసారా? ఎవరు చూడలేదు. మంచి మూవీ, చూడొచ్చు. మనం చనిపోయిన తర్వాత 21 గ్రాముల బరువు మన శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతుందంట. అదే ఈ సినిమా కాన్సెప్ట్ అంతా. ఆ 21 గ్రాములు ఒకవేళ తిరుగుతూ తిరుగుతూ ఏదైనా శరీరం దొరికినప్పుడు అందులోకి వచ్చేస్తూ ఉంటుందంట. నాలో ఏం దూరి ఇన్ని సంవత్సరాల నుంచి యాంకరింగ్ చేయిస్తుందో. ఎందుకంటే నేను బేసిక్లీ ఇలా పుట్టలేదు. మధ్యలోనే సమ్ 21 గ్రామ్స్ వచ్చినట్టుంది లోపలికి. నెక్స్ట్. ఉదయభాను. మంగళగిరి. దేనికి ఫేమస్? మంగళగిరి చాలా ఫేమస్ కదా. చీరలు, అలాగే డ్రెస్ మెటీరియల్స్ చాలా బాగుంటాయి. మంగళగిరి మంగళగిరి పిన్ని కూడా బాగా ఫేమస్ అమ్మా. అది కూడా గుర్తులేదా నీకు? తీసుకో 10. ఏంటి ఎవరు పాయింట్లు ఇవ్వట్లేదు? నా కడుపులో ఏంటో లాగా అనిపిస్తోంది. అందరూ కరెక్ట్ గా చెప్పేస్తున్నారు ఏమిటి? డ్రైవరు కొంచెం స్పీడ్ పెంచిన ఆయన. ఉదయభాను. కేరింత. కేరింత కాదు, కవ్వింత. కేరింత. తుళ్ళింత. ఇంతింత. ఇంతింత. బొడుడింత. అంతంత. నేనెంత? నువ్వెంత? నీ అంత. మనమంతా. చూసారా? కరెక్టా? కరెక్టే. చూద్దాం. కేరింత కరెక్ట్. 10 పాయింట్లు. అమ్మో అమ్మో 3 సార్లు బస్ వెళ్ళింది. 3 సార్లు పాయింట్లు రావడమే గాని పోవడం జరగలేదు. ఈసారి ఖచ్చితంగా డ్రైవర్
చూసుకో. ఈసారి వచ్చినట్టే ఉందిలే డ్రైవర్. థ్యాంక్స్. జ్యోతి నిడదవోలు. పోయినట్టుంది డ్రైవర్. చూద్దాం. ఏ కమన్ రైట్ యార్. నిడదవోలు 10 పాయింట్లు. మీరందరూ బాగా ఆడారు కాబట్టి మీకు ఒక టాస్క్ ఇస్తున్నాం. ఇది వాటర్ ట్యాంకర్ దగ్గర మనకి కనిపించే సీన్ ప్రస్తుతం ఏటీఎంల దగ్గర కనిపిస్తోంది. అది వేరే విషయం. ఈ బిందెలతో ఒక్కొక్క బిందె నాది, నేనే ముందొచ్చాను. ఇంకా మీకు చెప్పక్కర్లేదు, అల్లుకుపోతారు. మీకు తెలియదా ఏమిటి? రెడీ 1 2 3 స్టార్ట్. నాది ఈ బిందె. అమ్మా. ట్యాంక్ ఇంకా రాలేదు అసలు. నేను ఇందాక నుంచి నీళ్ళే. అరే ఇది మా బోరు. నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు? మా ఊరికి ఎప్పుడు నేను నిన్న 5 గంటలకు పెట్టా. వెనక్కిరా, మర్యాదగా ఉండు. బిందె పగిలిపోద్ది. నిన్న కూడా వచ్చి నువ్వు ఇట్లాగే చేసావు. అబ్బా నాదే. మొదటి లైన్ లో నేను ఫస్ట్ నేనే చిన్నగా ఉన్నా. అబ్బా నీళ్ళు వాటర్ ట్యాంకర్ వీళ్ళు వచ్చాయా? బాటిల్ అయిపోయింది. నాకు పోయకుండా ఎందుకయ్యా అక్కడ పోసావు? బాటిల్ అట్లా వస్తారండి. వెనకొచ్చారు, నాకన్నా గంట లేట్ వచ్చారు. ఇది రెండో బిందె. అబ్బో జ్యోతి నీకు 2 బిందెలు నింటే. 2 ఇవాళ నన్ను ఇంట్లో శుభ్రంగా రానిస్తారు. అమ్మయ్యా, చూసారా ఒక్కొక్కళ్ళ నుంచి ఒరిజినల్ బయటకు ఎలా వచ్చిందో. వచ్చు కదా. అంత బరువుగా ఉందా? చాలా బరువు. నువ్వు జీవించేస్తున్నావు క్యారెక్టర్ లో. అమ్మయ్యా, తృప్తిగా ఉంది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ రాసుకోరా సాంబా. డైలాగ్. హలో అన్నయ్యలు, ఆంధ్ర తెలంగాణ రాయలసీమ అందరూ టైంకి వచ్చారు. సమ్మగా ఉంది. ఆంధ్ర నీళ్లతో, సీమ పాలతో, తెలంగాణ కరెంటుతో తయారు చేసింది. మీలాగే కాంబినేషన్ కుదిరింది. టేస్ట్ అదురింది. ఐస్ పెడితే కరిగిపోతాను అనుకుంటున్నావా? ఈ డైలాగ్ చెబుతున్న హీరో ఎవరు? సౌమ్య. రవితేజ. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్. మీరు విన్న ఈ డైలాగ్ ఏ సినిమాలో? నిప్పు. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. హలో అక్కయ్యలు, ఆంధ్ర తెలంగాణ రాయలసీమ అలా టైంకి వచ్చేసారు. మీలాగే భలే హాయిగా ఉంది. ఆంధ్ర నీళ్లతో, తెలంగాణ పాలతో, రాయలసీమ కరెంటుతో తయారు చేశారు. ఇది చెప్పు. ఆహా నాకు డౌట్. మీరు చెప్పండి ఎలా చెప్పాలా అదే చెప్పాలా? ఏదైనా నేను డైలాగ్ చెప్పేటప్పుడు నువ్వు వినాలి కానీ ఇదంతా ఆలోచించకూడదు. అంటే మీరు దాన్ని మార్చి నా చెప్పేసారు. ఇష్టం వచ్చింది చెప్తాను. అందుకే 2500 ఎపిసోడ్స్ నుంచి నేను ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాను. ఎందుకో తెలుసా? నా ఇష్టం వచ్చినవన్నీ చేయనిస్తున్నారు కాబట్టి. చెప్పట్లే. చెప్పు. హలో అన్నయ్యలు, అందరు వచ్చేసారు. ఆంధ్ర తెలంగాణ రాయలసీమ. ఆంధ్ర నీళ్లతో, తెలంగాణ కరెంటుతో, రాయలసీమ పాలతో. ఏం చేశారు? ఏం చేశారంటావు? ఏంటి? నీళ్లతో పాలతో ఏం చేశారు? చాలా కనువిందు చేస్తిరి. ఏమేమి చేస్తారు నాకే తెలియదు వాయ్. అంతంతా చేస్తిరి. ఎనీవే ఏది చేసినా అంతా సూపర్ గా ఉంది. మాదిదా నల్గొండకు పోయినప్పుడు రవితేజ సార్తో కలిసి ఫోటో దిగి మా ఇంట్లో పెద్ద ఫ్రేమ్ కట్టించి కింద చిన్నగా సుమ అక్క
స్వీట్ మెమరీ స్టార్ మహిళ దట్టే అని పెట్టిస్తా. ఇందాక నాకేదో సౌండ్ వచ్చినప్పుడు ఏంటో తెలియలే, అది ఈమె నట్టు ఊడిపోయింది. ఓకే, తర్వాత డైలాగ్. నరాల్లో ప్రవహిస్తున్న మన్నయ్య రక్తం మీద ఒట్టేసి చెప్తున్నా నా కోడక్క. ఈ రోజు ఇక్కడి నుంచి ఒక్కడు కూడా ప్రాణాలతో బయటికి వెళ్ళడు. అంటే నా కోడక్క. హౌ మెనీ టైమ్స్ ఈ కాల్డ్ ద సన్ మై సన్ మై సన్ మై సన్ అని. మీరు విన్న ఈ డైలాగ్ ఏ సినిమాలోది? ఐ గివ్ క్లూ. గోల్ ని తెలుగులో ఏమంటారో అదే. జ్యోతి బజార్ నొక్కింది. లక్ష్యం. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ డైలాగ్ ఉన్న లక్ష్యం మూవీలో హీరోయిన్ ఎవరు? సౌమ్య. అనుష్క. ఎస్, 10 పాయింట్లు. నరాల్లో ప్రవహిస్తున్న పొద్దున్న తాగిన నా టీ మీద ఒట్టేసి చెప్తున్నాను, మై పార్టిసిపెంట్స్ లాస్ట్ రౌండ్ అవ్వందే ఇక్కడి నుంచి ఒక్కళ్ళు మై పార్టిసిపెంట్స్ బయటకు వెళ్ళరు. మేము ఎలాగో వెళ్ళాం. మేము ఎలా వెళ్ళాం కదా. కలిపేస్తా, అయినా వెళ్ళాం. లాక్ చేస్తా. అయితే వెళ్తాం. ఇలాంటి డైలాగులు చెప్తే మనం చాలా ఎమోషన్ కి లోన్ అయ్యి బీపీ పెరిగిపోతుంది. టాబ్లెట్ వేసుకోవాలి. చెప్పు. సలసలా కాగుతున్న నా మరుగుతున్న రక్తంతో చెబుతున్నా, ఒక్కడు కూడా ఇక్కడి నుంచి వెళ్ళడు. సరే పల్స్ చూడండి, రక్తం మరుగుతుందంట. మో బాయిలింగ్ పాయింట్ వచ్చేసింది. నువ్వు చెప్పు జ్యోతి. ఎవరున్నారు అక్కడ? నేను ఇక్కడ ఉన్నాను కదా. ఎవరు? నాకన్నా నీకు వాళ్ళ ఎక్కువైపోయారా నీకు? నాల సలసల మరుగుతున్న నా తెలంగాణ బిడ్డ రక్తంతో చెప్తున్నా. నీ రక్తం కాదా? నాలో సలసల మరుగుతున్న నా తల్లిదండ్రుల రక్తం సాక్షిగా చెప్తున్నా. మళ్ళీ నీ రక్తం కాదా? ఈ ఎపిసోడ్ లో మన స్టార్ మహిళ అవార్డు గెలుచుకోకుండా నేను బయట కాలు పెట్టను. చూస్తావా? చూపించమంటావా నా ప్రతాపం ఏంటో? అయితే నువ్వు లోపలికి కూర్చోవాల్సిందే. కాలు బయట పెట్టదంట, చేత్తో వెళ్తుందేమో. ఓకే, నెక్స్ట్ డైలాగ్. కోడిని వేలాడదీసి దాన్ని చూస్తూ ఉత్తన్నం తింటున్నావా సింగర్స్ ఇచ్చినోడా? రేపటి నుంచి బియ్యపు గింజని భూతత్వంలోంచి చూస్తూ మంచినీళ్ళు తాగరా, కడుపు నిండుతుంది. పెళ్లిలో తద్దిన మంత్రాలు చదివేవాడి మొహంలో మొహం చూడు. పోతావు రే, నాశనం అయిపోతావు. ఈ డైలాగ్ చెప్తున్న హాస్య నటుడు ఎవరు? సౌమ్య. బ్రహ్మానందం. 10 పాయింట్లు తీసుకో సౌమ్య. మీరు విన్న ఈ డైలాగ్ ఏ సినిమాలోది? సౌమ్య చెప్పు. నొక్కి ఒంటికాల మీద నించుంటారేంటి సౌమ్య? చెప్పు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. జ్యోతి మైనస్ ఏం కాదు, నువ్వు చెప్పాలి. మైనస్ కాదా? లేదు. అప్పాస్. ఆదిలక్ష్మి. బాబాయ్ గారి హోటల్. ఏంటి? బాబాయ్ హోటల్. బాబాయ్ గారి హోటలు, పిన్ని గారి వంటగది కాదమ్మా. ఉదయభాను. పాస్. ఇది అహరా పెళ్ళంట, జంధ్యాల గారి అపురూప సృష్టి అంట. జ్యోతి. కోడిని వేలాడ తీసుకొని ఉత్తన్నం తింటున్నావురా, నాశనం అయిపోతావురా, సర్వనాశనం అయిపోతావు. రేపటి నుంచి భూతద్దంలో బియ్యపు గింజను చూస్తూ అని ఉత్తన్నమే తిను. ఇది డైలాగ్ చెప్పినట్టుగా లేదు, నా మీద మనసులో ఏవేవో పెట్టుకొని చెప్పినట్టుగా ఉంది. సౌమ్య నువ్వు చెప్పు. కోడిని వేలాడ తీసుకొని ఉత్తన్నం తింటున్నావా అవే నువ్వు? అక్కడికి వెళ్ళి చెప్దాం పద. కోడిని వేలాడ తీసుకొని ఉత్తన్నం తింటున్నావా అవే నువ్వు? కోడిని కొనుక్కునే డబ్బులు లేవా? పెళ్లిలో తద్దినాలకు భోజనం ఏరుకునే తినే దానిలాగా ఉన్నావు నువ్వు. శవాల మీద డబ్బులు ఏరుకునే శవాల మీద కూడా డబ్బులు ఏరుకుంటావా? నువ్వు నాశనం అయిపోతావే నువ్వు. బాగా ట్రైనింగ్ తీసుకున్నావు. నేను నాశనం అయిపోతాను. అవును, నువ్వే నాశనం అయిపోతావు. నువ్వే అవుతావు. నువ్వే ఏరేసిన పాచికాయలు ఏరుకునే ముఖము నీది. నీదేనే ఎంగిలాకలు ఏరుకునే ముఖము. ఆహా, ఆరబెట్ట ఆకులు తినే నువ్వు, నీ ముఖము అంత కకృతి కకృతి. సేమ్ టు యు. సేమ్ టు అట. ఎందుకంటే ఏమో నాకు తెలియదు కదా. నెక్స్ట్ డైలాగ్. నువ్వొక్కడవే పెద్ద డాన్సర్ అనుకున్నావా? అలా అనుకున్న వాడెవడో గెలవడ్రా, దేవుడు ఉన్నాడ్రా. అన్యాయంగా గణేష్ మాస్టర్ కాళ్ళు తీసేశారు కదరా, ఆయన ఏం తప్పు చేశాడ్రా? రేయ్, మీరు కాళ్ళు తీసేస్తే ఆయన డాన్స్ చేయలేరా? ఆడతారు చూస్తావా? నా కాళ్ళున్నాయి, ఆడిస్తా. నీ అవ్వ ఇద్దరికి కలిపి చెప్తున్నా, చూసుకోండి. ఈ రోజే ముహూర్తంలో మనం తిట్ల మెట్లి మొదలెట్టాం కానీ నీ అబ్బా ఇవే నడుస్తున్నాయి. ఈ ఇమోషనల్ డైలాగ్ చెప్తున్న డాన్సర్ ఎవరు? సౌమ్య. లారెన్స్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్ తీసుకో. మీరు విన్న ఈ డైలాగ్ ఏ సినిమాలోది? ఉదయభాను. స్టైల్.
కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. దా సౌమ్య, దావు దేవాను, దామ్మా జ్యోతి, ఆదిలక్ష్మి దామ్మ. రైస్ కుక్కర్ మిగిలింది. ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం. ఇక్కడ డబ్బా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఫస్ట్ గీత దాటించండి. అంటే ఈ 2 గీతలు దాటాలన్నట్టు. ఓకే, ఇప్పుడు ఈ ఫస్ట్ దీన్నే ఈ గీత దాటిన తర్వాత పడుతుంది. ఇప్పుడు దీన్ని ఇక్కడ నుంచి తోయండి. అయ్యో, ఇప్పుడు ఇలా పడిపోయింది అనుకో, మళ్ళీ తీసి పెట్టడానికి లేదు, దీన్ని తన్నేయండి. మళ్ళీ ఇంకొకటి. ఇప్పుడు ఒకటి వేసుకున్నారా? మళ్ళీ ఇప్పుడు వెళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఏ బిందె దానికే తీసుకోవాలి. ఇది ఇప్పుడు మీకు ఆ మూడింటికి కలిపి పాయింట్లు. ఓకే, 1 2 3 గో. థర్టీ సెకండ్స్ అయిపోయాయి. వెరీ గుడ్. ఒక్క డబ్బా కూడా పడేయకుండా భలే తీసుకెళ్తాం. టైమ్ అప్. అందులో 3, ఇందులో 3, 6 + 1 7, టోటలీ 70 పాయింట్స్. రెడీ జ్యోతి? 1 2 3 గో. కంగారు పడి డబ్బా పడేకు, అన్ని పోతాయి. తీసుకురావడానికి ఎందుకంత స్లో? తోసేటప్పుడు కావాలంటే ఓకే గానీ తొందర తీసుకురా. అది కట అంతా పోయింది మొత్తం తన. ఇక్కడ నీ కంగారుకి ఇలాంటిది ఏదో చేస్తాం అనుకుంటూనే ఉన్నా నేను. 30 సెకండ్స్ అయిపోయాయి. చెప్పు తగ్గిపోతే ఇలాగే నడుస్తుంది. కాన్సెప్ట్ అది. టైమ్ అప్. 3 + 1 4, 40 పాయింట్లే వచ్చాయి పాపం జ్యోతికి. రెడీ? 1 2 3 గో. ఏ జిల్లా వాళ్ళు గెలుస్తారో ఇవాళ? మెదక్ వాళ్ళకి వెళ్తుందా షీల్డ్, లేదంటే నల్గొండ వాళ్ళకా? ఇంకా కృష్ణ వాళ్ళు కూడా ఉన్నారు ఆడడానికి. యాక్చువల్లీ పెళ్ళైన ఆడవాళ్ళకి ఈ గేమ్ చాలా ఈజీ. అందులో పిల్లలు పుట్టిన వాళ్ళకైతే మరీ ఈజీ. వాళ్ళు అక్కడ ఇక్కడ పిల్లలు ఏదో ఒకటి చేస్తారు, మనం ఏం చేస్తాం? కింద గుడ్డేసి ఈ పనిలోనే ఉంటాం. మనం తుడిసే పని అన్నమాట మనకి. ఇట్ ఇస్ వెరీ ఈజీ. నీకు పెళ్లి కాలేదు కదా, అందుకే నువ్వు అంత బాగా ఆడలేదు. నీకు ఇంకా ట్రైనింగ్ అవ్వలే. పైగా ఆ టైంలో దగ్గరగా ఏ గుడ్డ ఉంటే అది వేసి తుడుస్తాం. అది కరెక్ట్ మేడం. లాస్ట్ 10 సెకండ్స్. టైమ్ అప్.
2 3 4 5 6 7 8 9 90 పాయింట్లు లీడ్. ఈ రోజు కృష్ణా జిల్లా వాళ్ళు గెలుస్తారా మెదక్ జిల్లా వాళ్ళు గెలుస్తారా చూద్దాం. జిల్లా వాళ్ళే కృష్ణ వాళ్ళే గెలుస్తారు. కృష్ణా వాళ్ళు వాళ్ళే గెలవాలంటే గెలుస్తారు. మీ టార్గెట్ 11 బిందెలు అటు దాటించేశారనుకో మీరు విన్ను, లేదంటే మెదక్ వాళ్ళు. ఓకే మెదకే గెలుస్తుంది. మెదకే గెలుస్తున్నా. ఇట్రా చూద్దాం. రెడీ 1 2 3 గో. స్పీడు కానీ పడకూడదు, జాగ్రత్త. yes come on స్లో speed స్లో speed పడేసేయ్ పడేకు 30 సెకండ్స్ అయిపోయాయి. పడేసేయ్. వెరీ గుడ్, బాగా ఆడుతున్నావు. ఇదే స్పీడ్. 6 అయిపోయాయి. స్పీడ్ కాడు బాగా పొడుగ్గా ఉన్నాయి కదా, కాడు ఒక్క తోపు దోసేవనుకో అక్కడికి వెళ్ళిపోవాలి. yes 9 ఇంకొకటి జిల్లా. అయిపోయింది టైం. 1 2 3 4 5 6 7 8 9 90 పాయింట్లు వచ్చాయి. అండ్ ఈ రోజు విన్నర్ మెదక్ జిల్లా. కన్యాకుమారి ఓ కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే అటువైపు మా దారి. వీణాకుమారి ఓ వీణాకుమారి రావే నీ పేరు వెనక నా పేరు పెడతా మధుబాల. కంగ్రాచులేషన్స్, మెదక్ జిల్లా వాళ్ళు గెలుచుకుంటున్నారు మైక్రోవేవ్ ఓవెన్. ఈ రోజు మెదక్ జిల్లా. మరి నెక్స్ట్ ఎవరో తెలుసుకోవాలనుకుంటే మీరు మిస్ అవ్వకుండా చూడండి స్టార్ మహిళ 2600 ప్లస్. బై బై.